హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకునే ముందు మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చును. అదేవిధంగా మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. రైట్, ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక టీచర్ పోస్టుకు 25 మంది పోటీ, ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు. హైదరాబాద్లో ఎక్కువ, మెడ్చెల్లో తక్కువ. వచ్చే నెల 15 నుంచి ఆన్లైన్లో పరీక్షలు. సో ఇది ఇంతకుముందు చెప్పినటువంటి డేట్స్నే పేపర్ వాళ్ళు కావచ్చు, న్యూస్లో కావచ్చు, అంటే మన డిజిటల్ మీడియాలో కావచ్చు, ఇవి అన్ని వారు అదే ఒక డేట్ని మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇప్పటి వరకు కాలేదు, వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్తున్నారు. మొత్తానికైతే డిఎస్సి షెడ్యూల్ మీద మనకు 1 వీక్ లోపు పూర్తి స్థాయి షెడ్యూల్, అదేవిధంగా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందనే విషయం అయితే మనకు తెలుస్తుంది. సో ఇది జూలై 17 అనేది ఇంతకుముందు ఫస్ట్ ఎప్పుడైతే నిర్ణయించారో సో అదే డేట్ని న్యూస్ పేపర్లో రాయడం అనేది జరుగుతుంది, అది గమనించండి. మొత్తానికి మనకు షెడ్యూల్ అనేది 1 వీక్ లోపు క్లియర్గా షెడ్యూల్ ఇస్తారు. అప్పుడు మనకు డేట్ కూడా తెలుస్తుంది, ఎప్పటి నుండి ఎగ్జామ్స్ ఉంటాయనేది. మీరైతే ఎగ్జామ్ జూలై 17 నుండి అనే మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆ విధంగా కొనసాగిస్తేనే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినా కాకుండా మనము కాంపిటీషన్లో ఉండగలుగుతాం. రైట్, ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనే విషయాన్ని నేను మీకు ఈవినింగ్ లోపు మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి, మిర్చెల్ ఏమో తక్కువ అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసము 2,79,956 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఒక్క పోస్టుకి 25 మంది పోటీ పడుతున్నారు. డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 15 నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి. అంటే ఇంతకుముందే వారు ఎప్పుడైతే ప్రకటించారో అదే డేట్ని రాయడం అనేది జరుగుతుంది, గమనించండి. దీనికి సంబంధించిన షెడ్యూల్ నేడో రేపు రిలీజ్ చేయనున్నారు. చూడండి, 1 వీక్ లోపు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే రాబోతుంది. గతేడాది రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్కు అదనంగా కలిపి మొత్తం 11,062 టీచర్ పోస్టులు అయితే వేసిన విషయం అయితే మనకు తెలిసిందే. ఇది మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ వారికి 1,61,746, హెచ్జిటికి 88,007 అప్లికేషను, లాంగ్వేజ్ పండిట్కి 18,211, పీఈటీకి 11,992, మొత్తం 2,79,956 అప్లికేషన్లు వచ్చాయి. మీకు డిస్ట్రిక్ట్ వైజ్ అప్లికేషన్స్, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వచ్చాయనే విషయాన్ని కూడా మీకు ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ చూడండి, డిఎస్సి పరీక్షల షెడ్యూల్ ఇప్పటికీ విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అంటే ఇప్పటికీ నిర్ణయించలేదు, వాళ్ళు మొత్తానికి 1 వీక్ లోపు పూర్తి స్థాయి షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నారు. రైట్, మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. గురుకులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జూలై 24 నుంచి ఉంది. ఎవరికైతే అపాయింట్మెంట్ ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. జూన్ 24 నుంచి, ఈ మంత్ 24 నుంచి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, జూన్ 24 నుంచి. సో వారు గురుకుల అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది, అంటే అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.